మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ ని కొట్టేసిన తెలంగాణ హైకోర్టు విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం. గత నెల 28న విచారణ ప్రారంభించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇవాళ్టికి తీర్పును రిజర్వ్ చేస్తుంది. అయితే ప్రభుత్వ వాదనను సమర్థించిన న్యాయస్థానం కేసీఆర్ పిటిషన్ ని కొట్టేసింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలపై అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం మార్చి 14న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను నియమించింది. విచారణ ప్రారంభించిన కమిషన్ పలువురికి నోటీసులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు పంపించింది. వివరాలు ఎవరితోనైనా పంపొచ్చని లేదా స్వయంగా అయినా రావచ్చని తెలిపింది. ఎన్నికల కారణంగా మొదటి సమయం కోరిన కేసీఆర్ తర్వాత కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్ ను కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. కమిషన్ విచారణను ఎదుర్కోవాల్సిందే తప్పించి ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేదంటున్నారు అడ్వకేట్లు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శర్మ అందిస్తారు. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలన్న మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ అలాగే హైకోర్టు సీనియర్ లాయర్ పొన్నం అశోక్ కుమార్ గౌడ్తో మాట్లాడదాం. ఏంటి వాళ్ళ పిటిషన్ కొట్టివేయడానికి గల కారణం? ఇంతకుముందు ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు కోట్ల విజయవసరెడ్డి గారు ఫైల్ చేశారు. ఇది ఓన్లీ నోటీస్కు హాజరై నోటీస్ ఇచ్చిన వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే వాటికి ఆన్సర్ చెప్పాల్సిందే తప్ప దాంట్లో ఇల్లీగల్ ఏం లేదు. ఇంకొకటి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఒక కమిషన్ అపాయింట్ అయ్యాడు. కమిషన్ ఈక్వలెంట్ టు ఒక కాన్స్టిట్యూషనల్ పవర్. ఆయన ఇచ్చిన నోటీసును నువ్వు ఛాలెంజ్ చేయడానికి వేరే కారణం లేదు కాబట్టి ఆ కేసు కొట్టడం జరిగింది. అంటే రిప్లైకి సమయం ఉన్నా కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏకపక్షంగా మాట్లాడాడు జస్టిస్ నరసింహారెడ్డి అని ఒక అలిగేషన్ వచ్చింది. అది వారి అభిప్రాయం. ఎందుకంటే వారు ఏమన్నారు ఆ రోజు, ఏం జరుగుతుందంటే మేము ఇట్లా నోటీస్ ఇస్తాము, దాని తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత చూస్తాము, ఎంక్వైరీలో అన్ని తేలాలి అని చెప్పాడు. అంతే తప్ప పర్సనల్ గా ఏం అలిగేషన్స్ ఏం చెప్పలేదు అందులో. కానీ వీరేం ఫీల్ అయిందో అనేది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఒపీనియన్. అది అంతే తప్ప అందులో ఏం నిజం లేదు. ఎందుకంటే ఓన్లీ నోటీస్ హ్యాస్ టు కన్సిడర్. వాళ్ళు బయట ఏం మాట్లాడారు, పేపర్లో ఏం రాసినారు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రెస్ మీట్ లో ఆయన ఈ కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడాడని, ఆ ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా మాట్లాడాడనేది కూడా కేసీఆర్ పిటిషన్ లో గానీ ఆ ఆర్గ్యుమెంట్ లో గానీ చెప్పాడు. కానీ అది కన్సిడర్ చేయలేదు కోర్టు. ఎందుకంటే ఇంతవరకు మాట్లాడలేదని కోర్టుకు సంబంధించిన ఇష్యూ కాదు. మెయిన్ ఇష్యూ ఏంటంటే వెదర్ ద కమిషన్ పవర్ ఉందా లేదా నోటీస్ ఇవ్వడానికి. ఆ నోటీసును ఎందుకు ఛాలెంజ్ చేయాల్సి వచ్చిందనే దాని మీద డిసిషన్ తీసుకున్నారు తప్ప ఆయన ఏం మాట్లాడిండు, ఎందుకు మాట్లాడిండు అవన్నీ కూడా ఏం కన్సిడర్ చేయలేదు కోర్టు. ఒక అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. అసెంబ్లీలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జగదీష్ రెడ్డి ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి ఉన్నారో ఆయన డిమాండ్ మేరకే ఈ కమిషన్ ఏర్పాటైంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అది ముఖ్యమంత్రి గారు చెప్పారు కూడా బయట కూడా చాలా సార్లు. ఎందుకంటే అవన్నీ అవతకాల మీద చర్చ జరుగుతున్నప్పుడు జగదీష్ రెడ్డి డిమాండ్ చేసిండు, అట్లయితే మీరు ఒక కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయించి అన్నాడు. కమిషన్ మేము సిద్ధమన్నాడు. దాని ప్రకారం కమిషన్ అదని కాదు జనరల్ కూడా, ఎందుకంటే చాలా నష్టం జరిగింది మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఈ విద్యుత్ కొనుగోలులో చాలా భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని చాలా ఆరోపణలు వచ్చినాయి. వాటి మీద నిజానిజాలు తెలుసుకోవడానికి కమిషన్ అపాయింట్ చేయించి, అది కూడా జ్యుడిషియల్ కమిషన్. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ బీహార్ వాజ్ అపాయింటెడ్ అయితే కమిషనర్ గా. అప్పుడు ఆయన నోటీస్ ఇచ్చినంత మాత్రం ఆయన ఇండివిజువాలిటీతో మనకు సంబంధం లేదు. అయితే కమిషనర్ గా వాళ్ళకి ఇచ్చిన ఎజెండా, వాటి పవర్స్ ఏంటి, వాళ్ళు దేన్ని అడుగుతున్నారు, దేన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఇంపార్టెంట్ తప్ప మిగతా విషయాలతో సంబంధం లేదనేది కోర్టు. ఒకవేళ మళ్ళీ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అది ఇట్ విల్ టేక్ కోర్టే కదా డిసిషన్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ ఇది డిసైడ్ అయింది. నోటీసుల మీద జనరల్ గా తీసుకోదు, అది మనం చెప్పలేము. ఎందుకంటే ఇది సబ్ జ్యుడిస్ అవుతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఏం తీసుకుంటుంది మనం ముందే యాంటిసిపేట్ చేయలేము. కేసీఆర్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకటికి చూడాల్సి ఉంది. మరి కమిషన్ విషయంలో విచారణకు సంబంధించి పొడిగింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం నిర్ణయం తీసుకుంటుంది, మరి కమిషన్ కు సంబంధించి పొడిగిస్తుందా లేదా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. కెమెరామెన్ రాకేష్ తో అరవింద్ శర్మ, ఎన్టీవీ.